హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈ సూపర్ శైలజ. సో ఈరోజు నేను ఏం చేయబోతున్నా అనుకుంటున్నారా? గెస్ట్ చేయండి. వద్దులే, నేనే చెప్పేస్తాను. అదేంటంటే డామినోస్లో దొరికే టాకోస్ ఉంటాయి కదండి, అవి నేను చేయబోతున్నా. బట్ ఏంటంటే ఆ ప్రాసెస్ కాకుండా నా స్టైల్లో నేను చేయబోతున్నాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడం. సో ఎలా చేస్తున్నాను ఏంటి, నాకు కూడా కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ ఉంది ఎలా చేస్తానని. మీరు కూడా వచ్చేసండి. సో ఫస్ట్ 1 కప్ ఆఫ్ మైదా తీసుకున్నా. నెక్స్ట్ షుగర్ ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నెక్స్ట్ లైట్గా సాల్ట్ వేసుకోవాలి. నెయ్యి వేసుకోవచ్చు, బటర్ ఉంటే బటర్, ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవాలి. సో నేను అందరికీ ఈజీగా ఉండాలని నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీకు లచ్చా పరాటా ఐడియా ఉంటుంది కదా, అది వస్తే ఇది కూడా వచ్చేసినట్టే. ఇంకా ఇదంతా బాగా మిక్స్ అయిపోవాలి. చూసారా, మొత్తం కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు లైట్ కొంచెంగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. సో చూసారు కదండి, ఇలా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇంత లూజ్గా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. కిందన ఈ మాదిరిగా పిండి వేసుకోవాలి. మనం జస్ట్ అలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఈ ముద్ద ఇలా వేసుకోవాలి. సో దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. లచ్చా పరాటాకి ఇలానే చేస్తారు. ఈ స్టిక్కీనెస్ అనేది చూడండి పోయింది. ఈ చెయ్యి ఉంది కదా, మోచేయికి ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చేయండి, బాగా వస్తుంది. సో ఇది ఎందుకంటే చేస్తున్నాను, బయట కూడా దొరుకుతుంది కాదన్ను, కాకపోతే ఇంట్లో చేస్తే అదొక సాటిస్ఫాక్షన్. అయినా ఈ మధ్యన బయట రైడ్స్ జరుగుతున్నాయి కదండి ఫుడ్ గురించి. ఆయిల్స్ అవి మంచిది కాదు, హైజీనిక్గా ఉండదు. సో అందుకే ఎలాగా మా హస్బెండ్ కూడా సెలవే, ఇంట్లో ఉన్నారు కాబట్టి అతనికి ఏదైనా స్పెషల్ చేసి పెడదామనేసి ఈ డిష్ని అయితే ఎంచుకున్నాను. సో చూసారా, ఈ డో అనేది ఇలా ప్రిపేర్ అయిందనమాట. చూడండి, మంచిగా ప్రిపేర్ అయింది. సో దీనికి కొంచెం ఆయిల్ ఇలా వేసుకోవాలి. దీని కిందన అంటుకోకుండా ఉంటుంది కాబట్టి, సో దీనికి ఇలా రాసుకొని డో అనేది ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడైతే మూత పెట్టేది. ఇదైతే కలపడం అయితే అయిపోయిందండి. సో ఇది ఒక 10-15 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇది కొంచెం బాగా హీట్ అవ్వాలన్నమాట. సో గార్లిక్ ఒక 3-4 అయితే వేసుకున్నా, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. చూసారా, కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, హై ఫ్లేమ్లో అయితే వద్దు, మాడిపోతాయి లేకపోతే. ఆనియన్స్ నేను 2 తీసుకున్నాను. చిన్నవైతే 2, పెద్దదైతే 1 సరిపోద్ది. ఆనియన్ తొందరగా వేయడానికి మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం, లైట్గా కొంచెం. తర్వాత మళ్ళీ సగం వేసుకోవాలి. తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి వేసుకోవాలి. సో ఇవి అంతగా వేగక్కర్లేదండి. ఇప్పుడు
మనం క్యాప్సికమ్ వేసుకోవచ్చు. మీ దగ్గర రెడ్ క్యాప్సికమ్ ఉంటే రెడ్ క్యాప్సికమ్ వేసుకోండి, లేదు అంటే గ్రీనే వేసుకోండి. సో క్యాప్సికమ్ తర్వాత స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. మీకు ఎంత ఇష్టమైతే అంత వేసుకోండి. ఇవి నేనేం ఉడికించలేదు, ఇందులోనే ఫ్రై అవుతుంది కాబట్టి స్వీట్ కార్న్ కొంచెం తొందరగా ఫ్రై అయిపోద్ది. సో అందుకే నేను ఇంకేం ఉడికించలేదు. ఇది కొంచెం మూత పెట్టేస్తే ఒక 5 minutes అలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. చూడండి కొంచెం ఉడికింది కదా, బాగా ఉడికింది. మనం ఇది వేరేగా ఉడకబెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో కొంచెం ఉప్పు మీకు సరిపడా కొంచెం వేసుకున్నాం కదా ఇందాక, మరి కొంచెం ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. కారం వద్దు, చిల్లీ ఫ్లేక్స్ బాగుంటాయి. నెక్స్ట్ కొంచెం టేస్ట్ కోసం కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాం. అంతేనండి. ఇంకా ఒకసారి కలుపుకొని ఇంకా ఇందులో ఇంకేం మసాలా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో నేనైతే చిన్నవి 4 ఆలు తీసుకున్నాను, మీరు పెద్దవైతే 2 తీసుకోండి. ఇవి ఇలా క్రష్ చేసి ఇందులో వేసేయాలన్నమాట. ఇంకొకసారి కలుపుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఒకసారి మరి కొంచెం మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇది ఒక 2 minutes అలాగా ఫ్రై అయితే సరిపోద్ది. అయితే కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో, చిన్న టచ్అప్ అనమాట. సో ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది. చూసారా, బాగా అయిపోయింది. సో ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేది, పక్కన తీసేయాలన్నమాట. మెయిన్ ప్రాసెస్ వచ్చేసింది పరాటాకి. సో దీని సంగతి ఇప్పుడు చూద్దాం. వావ్, చూసారా బాగా మెత్తగా అయింది. ఇప్పుడు దీన్ని బయటికి తీద్దాం. ఇప్పుడు దీన్ని మధ్యలో కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇవి ఎన్ని పరాటాలు వస్తాయి నాకు తెలీదు, ఫస్ట్ టైం నేను కూడా చేస్తున్నాను. సో ఈ విధంగా ఇలా చేసుకోవాలి, ఉండలు తీసుకోవాలి. మీకు ఎన్ని బాల్స్ అయితే అన్ని బాల్స్ తీసుకోవాలి. 6 balls వచ్చాయి. సో గాయస్, ఇది ఇలా బ్రష్ చేసుకున్న తర్వాత పల్చగా చేసుకోవాలన్నమాట. వీలైనంత, ఎంత వీలైతే అంత పల్చగా. చూసారా ఎంత పల్చ చేసుకొని ఇలా చుట్టేసుకోవడమే. ఇంకా చూడండి గాయస్, ఈ విధంగా ఇలా చేసుకొని మనం ఇలాగా పాముకోవాలి. నెక్స్ట్ ఇలా రౌండ్ చుట్టుకోవాలన్నమాట. సో మనకి మ్యాక్సిమం పరాటాస్ అయితే ఎలానే చేస్తారు. చూడండి ఈ విధంగా అయితే మనం చుట్టుకొని ఒక తడి క్లాత్లోని పెట్టుకోవాలి. ప్లేట్లో అయితే పెట్టుకొని దాన్ని వెట్ క్లాత్తోనైతే పరుచుకోవాలి ఇలాగా. లేకపోతే గాలి పట్టేసింది అనుకోండి, బాగా రాదు పరాటాలు. సో గాయస్, ఇలా అయిపోయిన తర్వాత చూడండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. నాకైతే 6 వచ్చాయి, 6 balls వచ్చాయి. ఇప్పుడు మనం దీన్ని పాముకోవాలి. అంటే
చపాతీలా చేసుకోవాలన్నమాట. కిందన కొంచెం పిండేసి వీడియోలో చూపించిన విధంగా ఇలాగా చేసుకోండి. సో అన్నీ ఇలా ఒకటి పెట్టుకుని, ప్యాన్ అయితే మనకి బాగా హీట్ అయింది కాబట్టి సో మెల్లిగా వేసుకోవాలి, చూసుకొని వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి వీటిని. సో ఇటు అటు టర్న్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. దీనికి ఎక్కువసేపు కూడా కాల్చిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం ఈ కలర్ వస్తుంది కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ ఇలాగా వేపుకోవాలండి. నేనైతే మైనీస్ ఆర్డర్ పెట్టుకున్నాను, ఇదివరకు అయితే లేదు, మేము చాలా తక్కువ వాడుతాం మైనీస్ అండ్ షేజ్వాన్ సాస్ ఉంటే సాస్ వేసుకోండి, లేదు అంటే ఇది లేకపోతే కెచప్ అయినా వేసుకోండి, టమాటా కెచప్ అయినా. సో నేనైతే ఇందులో మిక్స్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇందులో కొంచెం షేజ్వాన్ సాస్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ టమాటా కెచప్. ఈ మూడు మిక్స్ చేసుకున్నాం. సో బాగా మిక్స్ అయిపోయింది ఈ విధంగా. ఇప్పుడు మనం పరాటాలకి యాడ్ చేసుకుందాం. సో మీకు ఎంత మైనీస్ కావాలంటే అంత మైనీస్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ చీజ్ అనేది ఒక సైడ్కి వేసుకోవాలి ఇలా. మీకు ఎంత చీజ్ కావాలంటే అంత చీజ్. ఈ కర్రీ కూడా వేసుకోవాలి సైడ్కి అలా. సో ఇలా కర్రీ వేసుకున్నాము, మరి కొంచెం చీజ్ అనేది యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది మెయిన్ ప్రాసెస్ ఇదేని. ఈ ఫోల్డింగ్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ అయితే వచ్చేసాయండి, నాకు 6 వచ్చాయి. కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ ఉండదు ఆయిల్ వేసుకుంటే. ఇప్పుడు ఇదైతే నేను ఇలా వేసుకుంటున్నా. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో అయితే అస్సలు వద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో నాకైతే 2 సరిపోతున్నాయి ప్యాన్కి. నెక్స్ట్ దీని మీద కూడా కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేస్తూ ఉండాలన్నమాట. చూసారా ఈ కలర్ వచ్చింది, ఎంత మంచి కలరు. క్రిస్పీగా రావాలి, అప్పుడే బాగుంటుంది అన్నమాట. ఎవరైనా ఇంటికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చారనుకోండి, ఇది ఈజీ ప్రాసెసే. బయట ఫుడ్ కాకుండా ఇంట్లో మనం చేస్తే అది కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా. సో అందుకే ఇలాంటివి ఏమైనా చేసి పెడితే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలా స్ట్రైట్ కిందన కొంచెం కాలుతుంది బాగా. సో గాయ్స్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి పైన కూడా క్రిస్పీగా వచ్చింది బాగా. సో ఈ విధంగా వేసుకుంటే సరిపోద్ది.
కిందని కూడా బాగా వేగింది సైడ్లో. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. సో ఎంతో టేస్టీగా ఉండే టాకోస్ అయితే రెడీ అయిపోయాయి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.